నమస్కారం. మనం జరుపుకునే ఈ దీపావళి పండుగకు మూలం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కృతయుగంలో కశ్యపుడు అని ప్రజాపతి ఉండేవారు. ఆయనకు 2 భార్యలు. వారి పేర్లు దితి, అదితి. సనక సనందాదుల శాపం వలన శ్రీ మహావిష్ణువు విముక్తి మార్గం చెప్పడం వల్ల ద్వారపాలకులైన జయ విజయుల మొదటి అవతారంగా కశ్యప ప్రజాపతికి దితికి పుట్టిన వారే ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపులు. హిరణ్యాక్షుడు, హిరణ్యము అనగా బంగారము, అక్షి అనగా కన్ను. బంగారం వంటి కన్నులు కలవాడనే హిరణ్యాక్షుడికి ఆ పేరు వచ్చింది. హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి తనకు దేవతల నుండి కానీ మానవుల నుండి కానీ చావు రాకూడదు అని వరాన్ని పొందుతాడు. ఈ విధంగా వరం పొందిన హిరణ్యాక్షుడు వరగర్వంతో ఏ రక్షణ లేని భూమిని, గ్రంథాలను విశ్వాంతరాళ సముద్రంలోకి ఈడ్చుకొనిపోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఇది చూసిన దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి భూమిని, జీవకోటిని కాపాడమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను మన్నించిన శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన పదునైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి అంతం చేసి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో భూదేవితో సంయోగం చేయడం వల్ల భూదేవికి ఒక మగ శిశువు జన్మిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవితో ఈ శిశువు నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో జన్మించడం వల్ల ఇతనికి అసుర లక్షణాలు వస్తాయని భూదేవికి చెప్తాడు. అందుకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుకుంటుంది. దానికి విష్ణుమూర్తి కూడా సరే అని తన తల్లి చేతులలోనే ఇతనికి మరణం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషించి ఆ శిశువుకి నరకుడు అని నామకరణం చేస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకు అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. అలాగే జనకుని వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న నరకుడు అత్యంత బలవంతుడవుతాడు. అలా పెరిగి పెద్దవాడైన నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిషపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఇది ప్రస్తుతం అస్సాంలోని గౌహతి ప్రాంతంగా పిలువబడుతుంది. కామాఖ్యలోని అమ్మవారిని ఒక తల్లిలాగా భావించి చక్కగా పూజ చేసేవాడు. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తర్వాత ద్వాపర యుగంలో అతని పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజు అయిన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు ఒక స్త్రీలోలుడు, కామాంధుడు. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా కాకుండా ఒక విలాస వస్తువుగా, ఒక భోగ వస్తువుగా భావించేవాడు. ఆ స్నేహ ప్రభావం వలన నరకుడు కూడా మెల్లగా అమ్మవారిని పూజ చేయటం ఆపివేస్తాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలను బలవంతంగా ఎత్తుకువచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం చేసుకోమని బలవంతం చేసేవాడు. ఈ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. దేవతలకు పుట్టిన సంతానమే అయినా పుట్టిన వేళ విశేషం ఫలితంగా నరకుడిలో అసుర లక్షణాలు నిండిపోయి తరువాతి కాలంలో కామరూపాధిపతిగా మారతాడు. అప్పటికే దేవిని ఉపాసించి అనేక వరాలను పొందిన నరకాసురుడు తనకు తాను అత్యంత బలవంతునిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోకవాసులను, దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని వేడుకుంటారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై కూడా దండయాత్రను చేస్తాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలను అపహరిస్తాడు. వరుణుడి ఛత్రాన్ని కూడా అపహరిస్తాడు. మణిపర్వతాన్ని ధ్వంసం చేస్తాడు. వీడు చేసే అఘాయిత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి నరకుడి సంగతి చూడమని మొరపెట్టుకుంటాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడి మీద యుద్ధానికి వెళ్ళబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి, నాథా, మీ యుద్ధగాథలు వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కావున నేను కూడా మీతో పాటు యుద్ధరంగానికి వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికీ విన్నవిస్తాను అని చెప్తుంది.
సత్యభామ తన మాటలు వినే పరిస్థితిలో లేదని గ్రహించి తనతో పాటు రావటానికి శ్రీకృష్ణుడు కూడా అంగీకరిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపై యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మురారాక్షసుడు అనే రాక్షసుడిని సంహరించి అతని పుత్రులను సంహరిస్తాడు. అది చూసి నరకాసుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు సొమ్మసిల్లి పడిపోతాడు. ఇది చూసి ఆగ్రహించిన సత్యభామ నరకాసురునితో భీకర యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అప్పుడు సొమ్మసిల్లి పడిపోయిన శ్రీకృష్ణుడు లేచి సత్యభామకు రథసారథిగా మారి యుద్ధానికి తోడ్పడతాడు. అలా సత్యభామ నరకాసురుడి మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. అలా సత్యభామ నరకాసురుడి మధ్య భీకర యుద్ధం సాగి సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తూ అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు కలత చెందిన సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ఇదేమిటి అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు నరకుని యొక్క జన్మ రహస్యాన్ని, అతని వరాన్ని సత్యభామకు వివరిస్తాడు. గత జన్మలోని భూదేవి స్వరూపమే ఈ జన్మలో నీవు అని చెప్తాడు. అందుకు తల్లడిల్లిన సత్యభామ తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి అయినందువలన ఆ రోజుకు నరక చతుర్దశి అని పేరు వస్తుందని చెప్పి సత్యభామను ఓదారుస్తాడు శ్రీకృష్ణుడు. ఇలా జరిగిన తరువాత నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యలను, సాధుజనులను చెర నుండి విడిపిస్తాడు. అలా చెర నుండి విముక్తులైన రాజకన్యలు కృష్ణుణ్ణి వేడుకొనగా వారిని ద్వారకకు తీసుకుని వెళ్తాడు. నరకాసురుడి సంహారం జరిగిన రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు హిందువులు. ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకున్న రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలను వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. ఈ పర్వదినాన ప్రజలు తమ ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచిపెట్టుకుంటారు. నరక చతుర్దశి రోజున దీపాలను వెలిగించే సాంప్రదాయం పూర్వకాలం నాటి నుండే ఉంది. నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇంట్లో 5 ప్రదేశాల్లో దీపాలను వెలిగించి పెట్టాలి అనేది ధర్మశాస్త్రం. ఈ నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించడం వలన ఈ దీపాలు యమలోకంలో ఉన్న పెద్దలకు నరకం నుండి విముక్తి కల్పించి స్వర్గానికి వెళ్ళే రోజుగా చెప్తారు. యమలోకంలో మొత్తం 84 లక్షల నరకాలు ఉంటాయని, వాటి నుండి విముక్తి పొందేందుకే ఈ దీపారాధన ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ దీపాలను వెలిగించి మన పూర్వీకులకు ఆహ్వానం పలకడం, బాణాసంచా కాలుస్తూ వారికి సంతోషంగా స్వాగతం పలుకుతున్నట్లు అని అర్థం. టపాసులు కాలుస్తూ వారికి నింగి నుంచి దారి స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థం. ఈ సమయంలో ఇంట్లోని పెద్దలు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అని చెప్తుంటారు. ఇలా వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి అని నమ్ముతారు. ఈ దీపావళి రోజున అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ప్రజలు యథాశక్తిగా తమ దగ్గర ఉన్న డబ్బును, బంగారాన్ని లక్ష్మీదేవి వద్ద ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవి అందరి ఇళ్లకు వస్తుందని, ఇళ్లను శుభ్రంగా బాగా వెలుతురుతో ఉంచుకుంటే వారిని ఆశీర్వదిస్తుంది అని నమ్ముతారు. ప్రజలు ఆమెకు స్వాగతం పలికేందుకు దీపాలు వెలిగించి తమ ఇళ్లను అలంకరించుకుంటారు. ఆమె ఆశీస్సులు, సంపద, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.